జీవమగల దేవుని యందు క్రీస్తు యేసునందు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన వారలారా, ఇది యెహోవా సృజించిన మంచి దినము. మన కొరకు దేవాది దేవుడు సృజించినటువంటి మంచి దినములలో ఈ ఉదయకాల సమయమే మీకు శుభమే జరుగునుగా కానీ నేను ప్రార్థిస్తున్నా. శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినములలో మీ కోరికలన్నీ జరుగునుగా కానీ నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా. ప్రారంభముగా మీ కొరకు నేను ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధుడ, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినం ఇచ్చారు నాయన. ఇది మీరిచ్చిన దినము. ఇది మా కొరకు సృజించి ఇచ్చిన మీ దినముగా మా కొరకు ఇచ్చారు నాయన. తండ్రి, ఈ దినములలో మీ ప్రియ బిడలైనటువంటి మాకు రావలసినటువంటి సమస్త ఆశీర్వాదము, సమస్త ఆనందము నైనా మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు మా మీదే, మీ ప్రియమైన బిడల మీద నింపుము. శుభమే జరిగించుము నైనా. తండ్రి, నీ ప్రియమైన బిడలనే ఈ జీవ వచనం ద్వారా బలపరచుము. వాళ్ళు మంచి కోరికలన్నీ జరిగించుము. అనేకమైనటువంటి ప్రార్థనాంశం మీ పరిశుద్ధ పాద సన్నిధిలో పెట్టి ఉండగా ఆ ప్రార్థనాంశము మీదే మీ దీవెనలు కుమరించుము నైనా. నిన్నటి దాకా జరగలేని ప్రార్థనలు ఈ దినము ఈ ప్రియమైన వారి పట్ల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు చాలా ఆవేదనతో చేసిన ప్రార్థన, కన్నీటితో చేసిన ప్రార్థన పరిపూర్ణముగా జరుగునుగాక. అవసరత కలిగి చేసిన ప్రార్థన పరిపూర్ణముగా జరుగునుగాక నైనా. క్రీస్తు యేసు నందు అడిగిన ఏదడిగినా మాకు ఇస్తామని మీరిచ్చినటువంటి జీవవచన మాట ప్రకారం ప్రియమైనటువంటి వారి కొరకు నేను అడుగుతున్నాను నాన్న. వీరికి శుభము జరిగించినట్లు వీరు చేసిన ప్రార్థనలన్నీ సఫలము చేయము. మేలుతో కూడిన ప్రార్థనలన్నీ సఫలము చేయము. వీరు నైనా తలుచుకున్నటువంటి కోరికలు నెరవేర్చబడినట్లు ప్రార్థనలన్నీ సఫలము చేయము. ఈ ప్రతి ప్రార్థనల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, మీ మహిమకి తగినట్టుగా అది పరిపూర్ణముగా ఆశీర్వదింపబడి ఉండుట కృప కూడా ఈ ప్రార్థన మీద నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఈ దినము మీ కొరకు దేవాది దేవుడు మీ దగ్గర పంపించిన శుభవచనము నేను చదువుతాం. శ్రద్ధగా వినండి. ఈ వచనములలో మీ అవసరతలు అన్నీ ఉన్నాయి. ఈ వచనము నమ్మినప్పుడు, వాక్యమని జీవము గల దేవుని వచనమునే మీరు స్వీకరించినప్పుడు మీలో, మీ ఇంటిలో వెలుగు నింపబడుతాయి. శాంతి సమాధానం నింపబడుతుంది. ఐశ్వర్యము నింపబడుతుంది. ఇది ఎందుకు నేను ఇలాగ చెప్తున్నాను అని మీరు అడిగినట్లయితే, నేను ఈ ఐశ్వర్యము, ఆనందము అనుభవిస్తున్నాను. ఈ జీవ వచనము మా ఇంటిలో, మా పరిచర్లో పరిపూర్ణముగా ఈ వచనము నమ్మి నేను జీవమగల దేవుని స్తుతించినప్పుడు, అవును ఆమేనని చెప్పినప్పుడు ఈ జీవ వచనము ద్వారా ఉన్న దీవెనలు సర్వశక్తి గల దేవుడు నాకు మాకు అప్పగించిన పరిచర్లో దేవుడు నింపుతున్నాను. కనుక మీరు ఈ జీవ వచనము నమ్మినప్పుడు ఈ వచనము ద్వారా మీ దగ్గరికి సాక్షాల్ జీవమగల దేవుడే తన దీవెననే పంపిస్తారు. కనుక శ్రేష్టముగా ఈ జీవవచనం శ్రద్ధగా వింటామా? కీర్తనలు 121 అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 121 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ దినము జీవమగల దేవాది దేవుడవు ఈ వచనము ద్వారా మీతో మాట్లాడుతున్నది ఏమనగా, మీరు చాలా భయపడి ఆందోళన కలిగి ఉన్న కొన్ని సిట్యువేషన్ ఒకవేళ ఉండొచ్చు. కానీ దేనిని బట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మీరు భయపడినది ఏది కూడా మీకు జరగదు. అది జరగకుండా మీకొచ్చిన భయము తీసివేసి దాని మీదే శాంతి, సమాధాన, ఐశ్వర్యము జీవమగల దేవుడు ఈ వచనము ద్వారా మీ మీద కృపరించబోతున్నారు. ఆమేన్.
మీరు ఆవను ఆమేనని చెప్పినట్లయితే చాలు, అలాగే జరుగును కాక అని. జీవ వచనము ఎప్పుడు కూడా నిష్ఫలముగా నా వద్దకి రాడు. మీ దగ్గరికి పంపించిన జీవవచనము మీకు చాలా ఆశీర్వాదాలు కలుగచేసి మరల నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనములలో ఈ శ్రేష్టమైన రహస్యము రాయబడి ఉన్నది. పంపించిన వచనము నిష్ఫలముగా రాదు. పంపించిన వచనము ఆ కార్యాలు జరిగించుచు మరలా గుడ్ న్యూస్తో నా దగ్గరికి వస్తుంది. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం ద్వారా మీరు దీవించబడును గాక. మీరు అస్సలు భయపడవలసిన అవసరం లేదు. మీకు సంతోషము కలుగును గాక. మీ భయమన్నీ లయమైపోను గాక. మీ ఆందోళనలన్నీ లయమైపోను గాక. మీకు శుభము జరుగును గాక. మీ కోరుకున్న కార్యాలు జరుగును గాక. మీ ఆర్థిక సమస్యలు లయమైపోను గాక. మీ ఆత్మీయ ఎదుగుదల చాలా శ్రేష్టముగా ఎదిగించబడును గాక. మీకు శారీరక ఆరోగ్యము కలుగును గాక. మీకు మానసిక సంతోషం కలుగును గాక. ఈ శుభదినము శుభమే జరుగును గాక. శుభమే జరుగును గాక. శుభమే జరుగును గాక. I bless you in Jesus' name. Amen.